అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర శ్రీలంక తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాబోతున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు, రైతులు, పశుకాపరులు వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకంగా తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు. ఉరుములు శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. అలాగే పాత భవనాలు, భారీ హోర్డింగ్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు అధికారులు. చెట్ల కింద ఆశ్రయం పొందడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఉరుముల శబ్దాలు వినిపిస్తే వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక వర్ష సూచనలతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని వెల్లడించారు అధికారులు. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. ఇక జీకే వీధి, ముంచింగిపట్టు, పెదబైలు, చింతూరు, కూనవరం మండలాల్లో హీట్ అలర్ట్ అమల్లో ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడ తూర్పులో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కుక్కునూరు, కూనవరంలో 42.1 డిగ్రీలు, మంత్రాలయంలో 41.5 డిగ్రీలు, కొప్పెరపాడులో 41.4, కడపలో 41.3, తాడేపల్లిలో 41.2 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో ప్రజలంతా కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక వడగాల్లో, పిడుగుల నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పశువులను చెట్ల కింద కట్టేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. వ్యవసాయ పనులను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా ఉండడం అవసరమని పేర్కొన్నారు.